క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు ఇది సి డాష్ ప్లేస్లో సి డాష్ వాల్యూ ఎన్సి ఇవన్నీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ఈ ఈక్వేషన్లో. గామా అంటే 18 ఇచ్చాడు, డిఎఫ్ అంటే 1, ఎన్క్యూ అనేది 41.4. నెక్స్ట్ 0.5 ఇంటూ గామా అంటే ఎంత? 18, బి అంటే ఎంత ఇచ్చాడు? 1.2, ఎన్క్యూ అంటే ఎన్ గామా అంటే 42.4. అదే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూస్ ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా నాకు. క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి, నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు. ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. హలో, దీనికి ఆన్సర్ ఎంత చెబుతారా క్యాలిక్యులేట్ చేసి? తిరుమల, తిరుమల ఉన్నావా? అమ్మా, ఎవరో ఒకరు కరెక్ట్ చెప్పండి నాన్న, తొందరగా టైం వేస్ట్ అవుతుంది. అమ్మా, క్యాల్సియం లేదు. ఓకే, ఫైనలీ ఈ వాల్యూ ఎంత వచ్చింది. నా దగ్గర క్యాల్సీ లేదు, అది కాలేజ్లో మర్చిపోయినట్టున్నాను. ఓకే, క్యూయూ వాల్యూ ఎంత వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. డిటర్మైన్ the allowable gross load and net allowable load for square footing of 2 meters side with a depth of foundation of 1 meter. Use Terzaghis theory and assume local shear failure. Take a factor of safety of 3. The soil at the site has gamma is equal to 18 kilonewton per meter cube and C dash is equal to 15 kilonewton per meter square and phi dash is equal to 25 degrees. ఓకే, అంటే ఏమేమి ఇచ్చాడు మీకు ఈ క్వశ్చన్లో? సేమ్ ఇందాకటి క్వశ్చన్ లాగే, కాకపోతే ఏంటి అంటే ఇక్కడ టెర్జాగిస్ థియరీనే లోకల్ షియర్ ఫెయిల్యూర్ యూజ్ చేయమన్నాడు. లోకల్ షియర్ ఫెయిల్యూర్స్ యూజ్ చేయమన్నప్పుడు వచ్చే కండిషన్స్ ఏంటో చెప్తాను చూడండి. లోకల్ షియర్ ఫెయిల్యూర్లో సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 2/3 సి డాష్ యూజ్ చేస్తాం మనం. ఓకేనా, ఇది ఒక్కటే మనకు వచ్చే చేంజ్, ఇంకా వేరే ఏ చేంజెస్ ఉండవు. ఇది మాత్రం ఇలా యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ గివెన్ డేటా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇచ్చిన సమ్లో గివెన్ డేటా ఏంటి? డిటర్మైన్ ద గ్రాస్ అలౌబుల్ లోడ్ అన్నాడు. గ్రాస్ అలౌబుల్ లోడ్ అంటే గ్రాస్ అలౌబుల్ లోడ్ని ఏమైనా చేస్తాం? క్యూఎస్. క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ఎస్ ప్లస్ గామా డిఎఫ్. అవునా, ఈ క్యూఎన్ఎస్ అంటే ఏంటి? నెట్ అలౌబుల్ లోడ్. ఓకేనా, అది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? క్యూయూ కనుక్కోవాలి. క్యూయూ కనుక్కోవాలంటే మనకు అసలు ఏమేమి ఇచ్చారో రాసుకుందాం. ఫస్ట్ ఏమేమి ఇచ్చారు? ఫుటింగ్, స్క్వేర్ ఫుటింగ్ ఆఫ్ సైడ్ 2 meters అని ఇచ్చాడు. స్క్వేర్ ఫుటింగ్ ఆఫ్ సైడ్ 2 meters అన్నాడు, అంటే బి ఈజ్ ఈక్వల్ టు 2 meters అని. నెక్స్ట్ ద డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ 1 meter అన్నాడు, అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 meter. నెక్స్ట్ యూజ్ టెర్జాగిస్ థియరీ అండ్ అజ్యూమ్ లోకల్ షియర్ ఫెయిల్యూర్ అన్నాడు. లోకల్ షియర్ ఫెయిల్యూర్ అంటే సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 2/3 సి డాష్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. నెక్స్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు
Gamma is equal to 18 kilonewton per meter cube. 18 kilonewton per meter cube. Next, C dash is equal to 15 kilonewton per meter square. C dash is equal to 15 kilonewton per meter square. Next, phi dash is equal to 25 degrees. Phi dash is equal to 25 degrees. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైవ్ డాష్ వాల్యూస్ కూడా అలాగే టేబుల్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో టేబుల్ నుంచి తీసుకుందాం. టేబుల్ నుంచి వాల్యూస్ ఎంత వచ్చినాయి, ఆ టేబుల్ నుంచి ఎన్సి ఈజ్ ఈక్వల్ టు 14.8 ఎన్సి డాష్. మామూలు ఒట్టి ఎన్సీలు అంటే జనరల్ షియర్ ఫెయిల్యూర్కి, ఎన్సి డాష్ అంటే లోకల్ షియర్ ఫెయిల్యూర్కి. ఎన్క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5.6 and gamma dash is equal to 3.2. ఓకేనమ్మా, ఇప్పుడు ఈక్వేషన్ ఏంటి మనకి బేరింగ్ కెపాసిటీ థియరీ ఈక్వేషన్ ఏంటమ్మా? QU is equal to స్క్వేర్ ఫుటింగ్ అయితే 1.2 వస్తుంది. స్క్వేర్ ఫుటింగ్కి ఈక్వేషన్ ఏంటంటే 1.2 C dash NC dash ప్లస్ gamma DF NQ ప్లస్ 0.4 gamma B N gamma dash. ఓకేనమ్మా, ఇది స్క్వేర్ ఫుటింగ్కి ఈక్వేషన్. ఇప్పుడు చెప్తాను అది స్క్వేర్ ఫుటింగ్కి సర్క్యులర్ ఫుటింగ్కి ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్. ఇప్పుడు QU ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయిగా మన దగ్గర, సబ్స్టిట్యూట్ చేయండి. 1.2 C డాష్ ఎంతమ్మా? C డాష్ అంటే 2/3 C డాష్ తీసుకోవాలి. 2/3 C డాష్ అంటే 2/3 ఇంటూ C డాష్ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. 2 × 5 10 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. C డాష్ ఇప్పుడు లోకల్ షియర్ ఫెయిల్యూర్లో. సో ఇంటూ 10 ఇంటూ NC వాల్యూ ఎంతమ్మా? 14.8 ప్లస్ గామా వాల్యూ ఎంత? 18 ఇంటూ DF వాల్యూ ఎంత? 1 మీటర్ ఇంటూ NQ డాష్ వాల్యూ ఎంత? 5.6 ప్లస్ 0.4 ఇంటూ గామా వాల్యూ ఎంతమ్మా? 18 ఇంటూ B వాల్యూ ఎంత? 2 మీటర్స్ ఇంటూ ఎన్ గామా డాష్ వాల్యూ ఎంత? 3.2. ఈ వాల్యూ చెప్తారా? మీ దగ్గర ఎవరి దగ్గర క్యాలిక్యులేటర్లు లేవు కదా, క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ 325 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది గ్రాస్ అల్టిమేట్ బేరింగ్ ప్రెషర్. ఓకే, నెట్ అల్టిమేట్ బేరింగ్ ప్రెషర్ కావాలంటే ఏంటి? నెట్ అల్టిమేట్ బేరింగ్ ప్రెషర్ కావాలంటే ఫార్ములా ఏంటి? QU మైనస్ గామా DF. నెట్ అల్టిమేట్ బేరింగ్ ప్రెషర్ కావాలంటే సో QU ఎంత వచ్చింది? 325 మైనస్ గామా ఎంత? 18 ఇంటూ డెప్త్ ఆఫ్ ఫుటింగ్ 1. సో వాల్యూ తీసేస్తే 307 వస్తుంది నెట్ అల్టిమేట్ బేరింగ్ ప్రెషర్. ఓకేనా? సో మనకి నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ కావాలి అంటే నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే QNU బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వేయాలి. ఓకే, ఇదేంటి ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇది అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ. ఇదేంటి? నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ. ఇదేంటి? QNS అంటే నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ. అవునా? నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ. ఓకేనమ్మా, ఇప్పుడు ఇది 307 బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 3. దాని వాల్యూ ఎంత వచ్చింది? 102.3 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు నెట్ అలౌబుల్ లోడ్ కావాలి. బట్ క్వశ్చన్లో అడిగింది నెట్ అలౌబుల్ లోడు, గ్రాస్ అలౌబుల్ లోడ్ కనుక్కోమన్నాడు. సో నెట్ అలౌబుల్ లోడ్
నెట్ అలౌబుల్ లోడ్కి ఫార్ములా ఏంటమ్మా? ఇప్పుడు నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఇదైతే అలౌబుల్ లోడ్ ఎలా వస్తుంది? జనరల్గా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా వేస్తే మనకు వస్తుంది. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ లోడ్. ఇప్పుడు ఆ లోడ్ ఆర్ ఫోర్స్ కావాలంటే ఏంటి? స్ట్రెస్ ఇంటూ ఏరియా వేస్తే సరిపోతుంది. సో కాబట్టి నెట్ అలౌబుల్ లోడ్ కావాలంటే క్యూఎన్ఎస్ ఇంటూ ఏరియా వేస్తే సరిపోతుంది. సో క్యూఎన్ఎస్ ఎంతమ్మా? ఫార్ములా ఎంత వచ్చింది? 102.3 ఇంటూ ఏరియా ఎంత? స్క్వేర్ ఫుటింగ్ అన్నారు కాబట్టి 2 ఇంటూ 2 బి ఇంటూ బి. ఇదేంటి? బి ఇంటూ బి, స్క్వేర్ ఫుటింగ్ అన్నాడు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ 102.3 ఇంటూ 4 ఎంత వచ్చింది వాల్యూ? 409.2 కిలో న్యూటన్స్ వచ్చింది. ఓకేనమ్మా? నెక్స్ట్ మనకి గ్రాస్ అలౌబుల్ లోడ్ కూడా అడిగాడు. గ్రాస్ అలౌబుల్ లోడ్ అంటే గ్రాస్ సేఫ్ బేరింగ్ కెపాసిటీకి మనం ఏరియా మల్టిప్లై చేస్తే గ్రాస్ లోడ్ వస్తుంది. గ్రాస్ సేఫ్ బేరింగ్ కెపాసిటీకి ఫార్ములా ఏంటమ్మా? గ్రాస్ సేఫ్ బేరింగ్ కెపాసిటీకి ఫార్ములా ఏంటి? క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ఎస్ ప్లస్ గామా డిఎఫ్. అంతేనా? సో క్యూఎన్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది? క్యూఎన్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది? 102.3 వచ్చింది. 102.3 వస్తే ప్లస్ గామా ఎంత? 18, డిఎఫ్ ఎంత? 1, వాల్యూ ఎంత? 120.3. ఇది క్యూఎస్ వాల్యూ. ఇప్పుడు మనకి ఏరియా కావాలంటే, గ్రాస్ అలౌబుల్ లోడ్ కావాలంటే ఫార్ములా ఏంటంటే క్యూఎస్ ఇంటూ ఏరియా. క్యూఎస్ ఎంత? 120.3 ఇంటూ ఏరియా ఎంతమ్మా? 2 ఇంటూ 2. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది? 481.2 కిలో న్యూటన్స్ వస్తుంది. ఓకేనా? అది అర్థమైందమ్మా? ఎల్జీ అనుకోండి, గ్రాస్ అలౌబుల్ లోడ్. ఓకే, ఇది వచ్చేప్పటికి ఎల్ఎన్ అనుకోండి, గ్రాస్ నెట్ అలౌబుల్ లోడ్. ఓకేనా? అదే వాడు క్వశ్చన్లో అడిగింది. డిటర్మైన్ ద అలౌబుల్ గ్రాస్ లోడ్ అండ్ నెట్ అలౌబుల్ లోడ్ ఫర్ ఎ స్క్వేర్ ఫుటింగ్ అని అడిగాడు. ఓకేనా? అది సమ్. ఇప్పుడు అసలు మనకు వాటర్ టేబుల్ ఉంటే కన్సిడరేషన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, వాటర్ టేబుల్ ఉంటే కన్సిడరేషన్ ఎలా చేయాలి. టెర్జాగీస్ థియరీ వాటర్ టేబుల్ లేదు అనుకుని చేశాడు. ఇప్పుడు టెర్జాగీస్ థియరీలో వాటర్ టేబుల్ పెడితే ఎలాగా? ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ టేబుల్. ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ టేబుల్ ఆన్ బేరింగ్ కెపాసిటీ. ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ టేబుల్ ఆన్ బేరింగ్ కెపాసిటీ. ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ టేబుల్ ఆన్ బేరింగ్ కెపాసిటీ అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుటింగ్ అనేది ఇలా ఉందనుకుందాం. ఫుటింగ్ అనేది ఇలా ఉందనుకుందాం. దీనికి ఇక్కడెక్కడో వాటర్ టేబుల్ ఉంది. ఓకేనా? ఇక్కడెక్కడో వాటర్ టేబుల్ ఉంది. సో ఈ టోటల్ డెప్త్ వచ్చేప్పటికి డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ డిఎఫ్. ఓకేనమ్మా? ఇది వచ్చేప్పటికి డిడబ్ల్యూ. అండ్ ఈ వాటర్ టేబుల్ డెప్త్ ఫౌండేషన్ వరకు వచ్చి ఏ. ఓకేనా? సో ఇది వాటర్ టేబుల్. ఇప్పుడు దీని విడ్త్ ఆఫ్ ఫౌండేషన్ వచ్చేప్పటికి బి. ఓకేనా? ఫస్ట్ కేసు ఇదేంటి? వాటర్ టేబుల్ లొకేటెడ్ అబోవ్ ద బేస్ ఆఫ్ ద ఫుటింగ్. అబోవ్ ద బేస్ ఆఫ్ ఫుటింగ్ కేస్ ఇది. ఓకేనా? వాటర్ టేబుల్ లొకేటెడ్ అబోవ్ ద బేస్ ఆఫ్ ద ఫుటింగ్. వాటర్ టేబుల్ పైన ఉన్నప్పుడు ఏమవుతుంది? సర్చార్జ్ అనేది తగ్గుతుంది. ఎందుకని? గామా వాల్యూ ఇదేమవుతుంది? ఇక్కడ గామా కావాలంటే గామా డాష్ ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ గామా డబ్ల్యూ అవుతుంది. ఎందుకని? వెయిట్ ఆఫ్ వాటర్ కూడా ఉంటుంది కాబట్టి యూనిట్ వెయిట్లో. సో కాబట్టి అందుకని సర్చార్జ్ అనేది తగ్గుతుంది అనమాట. సో కాబట్టి సర్చార్జ్ చేంజ్ వస్తుంది. సర్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ ఇంటూ గామా ప్లస్ ఏ ఇంటూ గామా డాష్. అంతేనా?
ఇక్కడ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుందమ్మా ఈ సాయిల్కి? సర్చార్జ్ ఇస్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ స్ట్రెస్. ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది? dw ఇంటూ గామా. ఇక్కడ గామా కాబట్టి dw ఇంటూ గామా, ఇక్కడ వాటర్ టేబుల్ ఏం లేదు కాబట్టి, ప్లస్ a ఇంటూ గామా డాష్ అవుతుంది, వేర్ గామా డాష్ ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ గామా డబ్ల్యూ. అవునా? ఇంకొకటి మనకి ఇక్కడ నుంచి ఏం కనబడుతుంది? a ఈజ్ ఈక్వల్ టు df మైనస్ dw. డిఎఫ్లోంచి ఈ dw తీసేస్తే ఏ గానే వచ్చేది. సో అది ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. q ఈజ్ ఈక్వల్ టు dw గామా ప్లస్ గామా డాష్ ఇంటూ df మైనస్ dw. అప్పుడు ఏమవుతుందమ్మా? గామా డాష్ df ప్లస్ dw ఇంటూ గామా మైనస్ గామా డాష్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి తెర్జాగీస్ బేరింగ్ కెపాసిటీ ఈక్వేషన్ ఏంటి? QU ఈజ్ ఈక్వల్ టు C డాష్ NC ప్లస్ ఈ Q ప్లస్ QNQ ప్లస్ 0.5 గామా డాష్. గామా డాష్ పెట్టాలి. ఎందుకని చెప్పండి? గామా డాష్ ఎందుకు పెట్టాలి మనం? వెయిట్ అనేది ఈ టర్మ్ ఏంటి? వెయిట్ ఆఫ్ సాయిల్ టర్మ్. ఇది అనేది సాయిల్ అనేది మనకి సబ్మర్జ్డ్ కాబట్టి, వాటర్ టేబుల్ ఉంది కాబట్టి గామా డాష్ యూజ్ చేస్తున్నాం. ఇది NQ. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ Q ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. QU ఈజ్ ఈక్వల్ టు C డాష్ NC ప్లస్ గామా డాష్ DF ప్లస్ DW ఇంటూ గామా మైనస్ గామా డాష్ NQ ప్లస్ 0.5 గామా డాష్ BN గామా. సో ఇదేమవుతుందమ్మా? ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే a ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a ఈజ్ ఈక్వల్ టు DF. అంటే a ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుందమ్మా? అంటే ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు. a ఈజ్ ఈక్వల్ టు DF అయితే ఏంటి? వాటర్ టేబుల్ అనేది ఈ లెవెల్లో ఉన్నప్పుడు. సో ఫస్ట్ కండిషన్ a ఈజ్ ఈక్వల్ టు DF పెట్టుకుందాం. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు DF, a ఈజ్ ఈక్వల్ టు DF అయితే ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్ టు DF అయితే dw ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు DF అయితే dw ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు DF అండ్ dw ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? QU ఈజ్ ఈక్వల్ టు C డాష్ NC ప్లస్ గామా డాష్ DF ఇంటూ NQ ప్లస్ 0.5 గామా డాష్ BN గామా. అంతేనా? అంటే ఏంటి? సర్చార్జ్లన్నీ యూనిట్ వెయిట్లన్నీ సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడు వాటర్ టేబుల్ అనేది ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు DF అంటే ఏంటి? ఇప్పుడు ఈ కండిషన్కి ఏమైనట్టు? ఫుటింగ్కి యొక్క వాటర్ టేబుల్ అనేది ఇక్కడ దాకా ఉన్నట్టు. a ఈజ్ ఈక్వల్ టు DF అంటే వాటర్ టేబుల్ అనేది ఇక్కడ ఉన్నట్టు, డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ దగ్గర, అంటే గ్రౌండ్ లెవెల్ దగ్గర ఉన్నట్టు. ఓకేనా? a ఈజ్ ఈక్వల్ టు DF అయినప్పుడు ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. అదే ఇప్పుడు ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? dw, df ఈజ్ ఈక్వల్ టు dw అవుతుంది. dw ఈజ్ ఈక్వల్ టు df అవుతుంది. సో ఇప్పుడు అదే ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? QU ఈజ్ ఈక్వల్ టు C డాష్ NC ప్లస్ ఇందులో DF ఈజ్ ఈక్వల్ టు dw సబ్స్టిట్యూట్ చేయండి. అంటే గామా డాష్ DF ప్లస్ DF ఇంటూ గామా మైనస్ గామా డాష్ ఇంటూ NQ ప్లస్ 0.5 గామా డాష్ BN గామా. ఏమవుతుంది ఇప్పుడు? ఇది ఏమవుతుందమ్మా? గామా డాష్ DF మైనస్ గామా డాష్ DF క్యాన్సిల్ అయిపోతాయి. అవునా? అప్పుడు ఇంకా మిగిలేది ఏంటి? గామా DF. సో
ఫైనల్ QU ఈజ్ ఈక్వల్ టు C-NC ప్లస్ gamma DF NQ ప్లస్ 0.5 gamma dash B N gamma. ఇది ఎప్పుడు మనకి వాటర్ టేబుల్ అనేది ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫుటింగ్ ఉన్నప్పుడు. ఓకేనా, అంతే కదా. DW ఈజ్ ఈక్వల్ టు DF అంటే వాటర్ టేబుల్ అనేది ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫుటింగ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కేస్ కన్సిడర్ చేద్దాం. ఏంటి? కేస్ 2. వాటర్ టేబుల్ లొకేటెడ్ at a depth depth B below the base of the footing. అంటే అప్పుడు దాని ఇది ఎలా ఉంటుంది? ఫుటింగ్ ఇలా ఉంది. ఈ ఫుటింగ్లో ఇది గ్రౌండ్ లెవెల్. ఇది గ్రౌండ్ లెవెల్ అయితే ఇదేమో డెప్త్ ఆఫ్ ఫౌండేషన్, ఇదేమో B. ఇప్పుడు వాటర్ టేబుల్ ఎక్కడ ప్లేస్ చేసి ఉంది? అట్ ఎ డెప్త్ B బిలో ద ఫౌండేషన్. ఓకేనమ్మా, బేస్ దగ్గర నుంచి డెప్త్ B దగ్గర ఉందనుకున్నాం. మన ఎజంప్షన్ అదే కదా. కేస్ 2లో వాటర్ టేబుల్ లొకేటెడ్ అట్ ఎ డెప్త్ B బిలో ద బేస్. ఓకేనా, అది. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఇది వాటర్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ ఈ సాయిల్ బిలో ఉంది కాబట్టి సర్చార్జ్ మీద ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఫౌండేషన్కి బిలో ఉంది కాబట్టి ఈ సర్చార్జ్ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ ఈ కింద కాబట్టి ఈ కిందది ఏ టర్మ్లోకి వస్తుంది? మనకి థర్డ్ టర్మ్లో వెయిట్ టర్మ్లో వస్తుంది. అప్పుడు వెయిట్ టర్మ్ సబ్మర్జ్డ్ ఇది ఏమని సబ్స్టిట్యూట్ చేయాలంటే గామా డాష్ ప్లస్ B/B ఇంటూ గామా మైనస్ గామా డాష్ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకేనా, అంతే. అప్పుడు QU ఏమవుతుంది? C-NC ప్లస్ గామా DF NQ ప్లస్ 0.5B ఇంటూ గామా డాష్ ప్లస్ B/B ఇంటూ గామా మైనస్ గామా డాష్ ఇంటూ NQ. ఓకేనా, సారీ N గామా. ఇప్పుడు ఇదేంటంటే డెప్త్ B బిలో ఉంది. సో మనం ఒకటి కన్సిడర్ చేద్దాం. ఇఫ్ B ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇఫ్ B ఈజ్ ఈక్వల్ టు 0 అంటే B ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? వాటర్ టేబుల్ అనేది ఎక్కడ ఉంటుంది? బేస్ ఆఫ్ ద ఫుటింగ్ దగ్గర. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? QU ఈజ్ ఈక్వల్ టు C-NC ప్లస్ గామా DF NQ ప్లస్ 0.5B ఇంటూ గామా డాష్ ప్లస్ 0/B 0 ఇంటూ N గామా. సో ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది? C-NC ప్లస్ గామా DF NQ ప్లస్ 0.5B గామా డాష్ N గామా. ఇప్పుడు మనకి ఇది ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫుటింగ్ సేమ్ అయిందా లేదా? ముందు కేసులో ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫుటింగ్కి C-NC గామా DF NQ ప్లస్ 0.5 గామా డాష్ BN గామా. ఇక్కడ ఇది కూడా సేమ్ అదే అయింది. C-NC ప్లస్ గామా DF NQ ప్లస్ 0.5B గామా డాష్ N గామా. సో నెక్స్ట్ ఇఫ్ B ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ B అనుకుందాం. అంటే ఏంటంటే B ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ B అంటే ఏంటంటే వాటర్ టేబుల్ ఈజ్ అట్ ఎ లెవెల్ ఆఫ్ B బిలో ద బేస్. అప్పుడు ఏంటి? ఈ హైట్ B ఈజ్ ఈక్వల్ టు B అనుకుందాం. అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? B సబ్స్టిట్యూట్ చేయండి. B ఈజ్ ఈక్వల్ టు స్మాల్ b
ఈ ఈక్వేషన్లో స్మాల్ b ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ బి సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది అప్పుడు? క్యూయూ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ ఎన్సి ప్లస్ గామా డిఎఫ్ ఎన్క్యూ ప్లస్ 0.5b ఇంటూ గామా డాష్ ప్లస్ capital B by capital B into gamma minus gamma dash into n gamma. అప్పుడు ఏమవుతుందమ్మా? C dash NC plus gamma DF NQ plus 0.5B into gamma dash plus gamma minus gamma dash into n gamma. ఈ gamma dash cancel. ఓకే, అప్పుడు ఏమవుతుంది? C dash NC plus gamma DF NQ plus 0.5B గామా ఎన్ గామా. ఓకేనా? అది ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏంటి? మనకి ఫస్ట్ తెరసాగి ఇచ్చిన బేరింగ్ కెపాసిటీ ఈక్వేషనేనా? ఏ చేంజ్ లేకుండా, సర్చార్జ్ యూనిట్ వెయిట్ కూడా లేకుండా డైరెక్ట్ గామాలే ఉన్నాయి. సో కాబట్టి దీని మీనింగ్ ఏంటి? వాటర్ టేబుల్ అనేది అట్ ఏ డెప్త్ బి బిలో ద బేస్ ఉందనుకోండి, అంటే డెప్త్ ఎక్కువ ఉంటే అప్పుడు దాని ఎఫెక్ట్ అనేది అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ మీద ఉండదు. వాటర్ టేబుల్ యొక్క ఎఫెక్ట్ అనేది మన ఫుటింగ్ మీద ఉండదు. ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఏం తెలుస్తుంది? వాటర్ టేబుల్ అనేది అట్ ఎ డెప్త్ క్యాపిటల్ బి దగ్గర ఉంటే దాని ఎఫెక్ట్ అనేది మనకి ఫుటింగ్ మీద ఉండదు. అర్థమైందమ్మా? అర్థమైందా? హలో, అది ఇప్పుడు జనరల్గా ఇదైనప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ తీసుకుంటే సబ్మర్జ్డ్ యూనిట్ వెయిట్ జనరల్గా ఏం తీసుకుంటాం? 1/2 ఆఫ్ ద యూనిట్ వెయిట్ అని తీసుకుంటాం. జనరల్ ఎక్స్ప్రెషన్ వచ్చేప్పటికి ఏమవుద్దంటే క్యూయూ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ ఎన్సి ప్లస్ గామా డిఎఫ్ ఎన్క్యూ డబ్ల్యూక్యూ ప్లస్ 0.5 గామా బి ఎన్ గామా డబ్ల్యూ గామా. ఈ రెండు ఏంటి? కరెక్షన్ ఫ్యాక్టర్స్. డబ్ల్యూక్యూ అండ్ డబ్ల్యూ గామా అనేవి కరెక్షన్ ఫ్యాక్టర్స్. దేనికి? వాటర్కి కరెక్షన్ ఫ్యాక్టర్స్, వాటర్ టేబుల్కి కరెక్షన్ ఫ్యాక్టర్స్ అనమాట. డబ్ల్యూక్యూ అనేదేమో సర్చార్జ్ టర్మ్కి కరెక్షన్ ఫ్యాక్టర్ ఫర్ వాటర్ టేబుల్. డబ్ల్యూ గామా అనేదేమో వెయిట్ టర్మ్కి కరెక్షన్ ఫ్యాక్టర్ ఫర్ వాటర్ టేబుల్. ఓకేనమ్మా? సో డబ్ల్యూక్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1 minus 0.5 a by df which is less than or equal to 1. ఓకేనమ్మా? సో W గామా వచ్చేప్పటికి 0.5 plus 0.5 b by capital B which will be less than or equal to 1. ఓకే, అది ఇది జనరల్ ఈక్వేషన్ ఫర్ బేరింగ్ కెపాసిటీ థియరీ ఈక్వేషన్. ఓకేనా? విత్ వాటర్ కరెక్షన్ ఫ్యాక్టర్స్. అర్థమైందమ్మా? అది నెక్స్ట్ ఇందాక మనం ఒక సమ్ చేసాం స్క్వేర్ ఫుటింగ్ సర్క్యులర్ ఫుటింగ్ మీద. జనరల్గా బేరింగ్ కెపాసిటీ ఫర్ స్క్వేర్ ఫుటింగ్ అండ్ సర్క్యులర్ ఫుటింగ్స్ ఎలా తీసుకుంటాం అనేది చూడండి. స్క్వేర్ ఫుటింగ్కి వచ్చేప్పటికి స్క్వేర్ ఫుటింగ్ ఫార్ములా వచ్చి క్యూయూ ఈజ్ ఈక్వల్ టు 1.2 సి డాష్ ఎన్సి ప్లస్ గామా డిఎఫ్ ఎన్క్యూ ప్లస్ 0.4 గామా బి ఎన్ గామా. ఓకేనమ్మా? ఇది అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి ఈక్వేషన్ ఫర్ స్క్వేర్ ఫుటింగ్. ఏమవుతుంది? సి డాష్ ప్లేస్లో 1.2 సి డాష్ అవుతుంది. ఇక్కడ 0.5 ప్లేస్లో 0.4 రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ సర్క్యులర్ ఫుటింగ్ అయితే క్యూయూ ఈజ్ ఈక్వల్ టు 1.2 సి డాష్ ఎన్సి ప్లస్ గామా డిఎఫ్ ఎన్క్యూ ప్లస్ 0.3 గామా బి ఎన్ గామా అవుతుంది. అంటే మొత్తం సేమ్గానే ఉంటుంది, ఈ ఒక్క టర్మే చేంజ్ అవుతుంది. ఓకేనమ్మా? సో ఇప్పుడు రెక్టాంగులర్ దానికి
రెక్టాంగులర్ ఫుటింగ్కి వచ్చేప్పటికి QU is equal to CNC into 1 plus 0.2 B by L plus gamma DF NQ plus half gamma B N gamma to 1 minus 0.2 B by L, where B is the width of footing, L is the length of footing. Okay na? అది ఇవి షేప్స్ని బట్టి ఫార్ములాస్. ఇవి దేనికి? ఓన్లీ తెర్జాగీస్ థియరీకి మాత్రమే వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ హ్యాన్సన్ వేసిక్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ఫార్ములాస్ ఇచ్చారు. ఓకేనా? హ్యాన్సన్ వేసిక్ అనేవి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ క్లాస్లో హ్యాన్సన్స్ బేరింగ్ కెపాసిటీ థియరీ, వేసిక్స్ బేరింగ్ కెపాసిటీ థియరీ అండ్ IS కోడ్ మెథడ్ చూద్దాం. దాని మీద ప్రాబ్లమ్సే మీకు ఎగ్జామ్లో కూడా ఇస్తాడు. ఓకేనా? అందరూ అటెండెన్స్ ప్లేస్ చేశారమ్మా మెసేజ్లో? అందరూ అటెండెన్స్ చేస్తా లేదా చెప్పేసేయండి అమ్మ, మీరు ఇంకా అటెండెన్స్లు పెట్టి అని చెప్పేయండి. గ్రూప్ 1 కాలేజ్ సరే అటెండెన్స్లు పెట్టేయండి అమ్మ మీరు. పంపించిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది. జెన్సీకి వెళ్ళిన తర్వాత దోశ అయిపోయింది. బయట ఫస్ట్ వేసుకొచ్చిన రెండు అమ్మాయి కరెక్టా? ఏంటిది?